ఇదే మన ఛానల్ జీ న్యూస్ డాట్ తెలుగు. జీ అంటే గలం, రైజ్ యువర్ వాయిస్. ప్రజల పక్షాన ఉండి కొట్లాడడానికి ఛానల్ పెట్టడం జరిగింది. మీరందరూ సపోర్ట్ చేయాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రైతులు టెన్షన్ పడుతున్నారు. మాకు రుణమాఫీ కాలేదు, ఈ రైతు భరోసా అని చెప్పారు, రైతు భరోసా పడతలేదని చెప్పేసి. మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఏంటంటే, ఇప్పుడు ఒక సర్వే నెంబర్ ఉంటుంది. ఏ సర్వే నెంబరు? ఒక 36 సర్వే నెంబర్ తీసుకో. 36 సర్వే నెంబర్లా ఒక 150 ఎకరాలు ఉన్నది. 150 ఎకరాలు ఉంటే ఈ ధరణి అనే ఒక పోర్టల్ని తీసుకొని వచ్చి ఈ 150 ఎకరాలకు ఇంకొక 100 ఎకరాలు యాడ్ చేసిర్రు. అక్కడ భూమి లేదు, కానీ ఈ 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించిర్రు. దీనికి పట్టదారు పాస్బుక్లు కూడా ఇష్యూ చేసిర్రు. ఈ 100 ఎకరాలు ఎవరికి ఇష్యూ చేసిర్రయ్యా అంటే, గత ప్రభుత్వంలో ఉన్న ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళకు పట్టెగాన్లు ఉంటారు. టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పుకునే పట్టెగాన్లు, ఎప్పుడు ఎమ్మడి తిరిగేటోళ్ళు, వాళ్ళకు ఒక్కొక్కరికి 25 ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్లు చేసిర్రు వాళ్ళకు. దేనికోసం? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు కోసం వీళ్ళకి 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిర్రు. వీళ్ళకి ఏంటంటే, ఎమ్మడి తిరుగుతున్నందుకు ఏంది చేతులకి వెళ్ళి డబ్బులు ఇవ్వలేక ఇట్లాంటివి చేసిర్రు. చేసి 25 ఎకరాలకు రైతు బంధు సంవత్సరానికి 10,000 ఇంటూ 25 ఎకరాలు 2.5 లక్షలు. 2.5 లక్షలు అంటే దాదాపు నెలకు 20,000కు పైననే. 20,000కు పైన. ఇప్పుడు ఈ 25 ఎకరాలకు ఏం చేస్తారు? క్రాప్ లోన్ తీసుకుంటారు. సరే, ఎకరానికి 40,000 వేసుకోండి. 25 నాలుగు 100, అదొక 10 లక్షలు. అదొక 10 లక్షలు. 10 లక్షలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ కడతారా? తిరిగి కట్టరు. ఆ 10 లక్షలకు ఒక ₹2 ఇంట్రెస్ట్ వేసుకోండి. అయ్యొక్క 20,000, ఈ యొక్క 20, అయ్యొక్క 20, 40,000 నెలకు. ఎందుకంటే వీళ్ళ వెనకంగా తిరిగి జై కొడుతున్నందుకు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళకి చేసింది అన్నట్టు. ఇట్లాంటివి ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు తెలంగాణ సంపద ఇట్లా దోసుక తిన్నారు ఈ దొంగలు. మొన్న సిరిసిల్లలో దొరికిరు ఒక 4. సిరిసిల్లలో దొరికితే పోయి కలెక్టర్ దగ్గర సరెండర్ అయ్యారు ఒక 4. ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ దొరకబట్టడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాకపోతే ఎనుకో ముందో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరుగుతుంది. ఈ రైతు భరోసా అనేది కూడా వేయటం జరుగుతుంది. 100% వేస్తారు. ఎందుకంటే ఈ దొంగలను పట్టుకోవడం కోసమే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ దొంగలు దొరికిర్రనుకో, ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్లు తెలంగాణ వాళ్ళ అయ్యే జాగీరా. ఆ రకంగా దోసుకున్నారు తెలంగాణని. ఎట్లా? ఉదాహరణకు తెలంగాణ బడ్జెట్ ఎంత? రాష్ట్ర బడ్జెట్ 1,10,000 కోట్లు, 1,20,000 కోట్లు. బడ్జెట్ అంటే తెలంగాణ ఆదాయం 1,00,000 కోట్లు వేసుకోండి. వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. 10 సంవత్సరాలు పరిపాలిస్తే 10 లక్షల కోట్లు అవి 10 లక్షల కోట్లు, మళ్ళీ 7.5 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. మొత్తం 17.5 లక్షల కోట్లు ఏం చేసిర్రు అంటే, ఒక సెక్రటరియట్ కట్టిర్రు, కాళేశ్వరం కట్టిర్రు. కానీ కాళేశ్వరం ఆల్రెడీ నెర్రెలు పట్టింది. అది ఎన్ని రోజులు నిలబడదు. దాంట్లో కానీ వాటర్ కానీ స్టోరేజ్ చేస్తే ఆ ఒత్తిడికి అది ఎప్పుడో కూలిపోతుంది. అది వేస్ట్. ఈ 17.5 లక్షలల్లో ఎంత దోసుకుంటుంటారు వీళ్ళు, మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు మొన్న కేటీఆర్ వాళ్ళది ఫార్ములా ఈరేస్ దాంట్లో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హుస్సేన్ సాగర్ ప్రక్షాళనని 200 కోట్ల నిధులు ఏమైనాయి? అవి హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేసిరా? అప్పుడు కేసీఆర్ చెప్పిండు గొప్ప గొప్ప మాటలు. ఏంది? పోత దోషులు పట్టుకొని నీళ్లు తాగాలి హుస్సేన్ సాగర్ని అట్లా చేస్తా అని చెప్పిండు. చేసిండా? ఈ 4-5 వీళ్ళ కుటుంబాన్ని గుంజుకపోయి ఇప్పుడు ఆ నీళ్ళు తాగిపోయాలి. ఎవరి సొమ్మది? కాళేశ్వరం రీడిజైన్ పేరు మీద 60,000 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి 1,30,000 కోట్లకు తీసుకుపోయారు కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్. ఇప్పుడు ఓఆర్ఆర్ కుంభకోణం ఉన్నది. ఓఆర్ఆర్ కుంభకోణం ఏంది? ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండిగొట్టి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ తోడుతున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ తోడుతుంటే కేసీఆర్కు నిద్ర పడతలేదు. నిద్ర పట్టక టెన్షన్ ఏదో ఒకటి
ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయాలి, బిజీలో పెట్టాలి ప్రభుత్వాన్ని అన్న ఆలోచన. కేటీఆర్ ఏం మాట్లాడతాడంటే, మేము 6 గ్యారెంటీలు అడిగితే ఈ ముఖ్యమంత్రి ఈ లొటపీస్ కేసులు పెట్టి మొత్తం టాపిక్ డైవర్ట్ చేస్తుండు అని చెప్తారు. నిజంగా ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదు, ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఎప్పుడో చేయొచ్చు. కానీ కేటీఆర్ కూడా 4 సంవత్సరాలు ఉంది, నెక్స్ట్ ఎలక్షన్లో వస్తుంది కీలకు. కానీ ఇప్పుడే ఎందుకు ఉరుకులాడుతున్నాడు కేటీఆర్? ఒకసారి మీరు ఆలోచించండి, ఎందుకు ఉరుకులాడుతున్నాడు? ఇట్లాంటి కేసులు తోడుతున్నారు, ఎప్పుడో ఒక రోజు నన్ను ఖచ్చితంగా జైలుకు పంపుతారు శాశ్వతంగా అని చెప్పేసి ఈ టెన్షన్ పడతా ఉన్నాడు అన్నట్టు. ఎంతసేపటికి ఏదో ఒకటి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి, ఏదో బురద జల్లాలన్న ఆలోచన తప్పితే, ఈయనకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేసిర్రా? మీరే ఆలోచించుకోండి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో రుణమాఫీ జరిగిందా? జరగలే, 100% జరగలే. ఎవరికి చేయలే రుణమాఫీ. రైతు బంధు ఒకటే వేసిండు. రైతు బంధు ఎందుకు వేసిండు? ఈ దొంగల కోసం, వాళ్ళ పట్టెగాన్ల కోసం. ఆ పట్టెగాన్ల కోసం రైతు బంధు క్రియేట్ చేసి వాళ్ళకి ఏదో ఒకటి ఇన్కమ్ చూపెట్టాలన్న ఆలోచనతోని ఆ రైతు బంధు ఏర్పాటు చేసి ఆ దొంగలకు వేస్తున్నాడు. ఇప్పుడు ఈ దొంగలు కనుక దొరికిరనుకో, ఈ ఫేక్ పట్టాదారులు కనుక దొరికితే, ఇప్పుడు కౌలు రైతులు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్నది, కౌలు రైతులకు కూడా ఈజీగా ఇవ్వచ్చు ఆ దొంగలు దొరికితే. ఎన్ని వేల కోట్లు అవన్నీ రికవరీ చేస్తే కౌలు రైతులకు కూడా ఈజీగా రైతు భరోసా ఇవ్వచ్చు. దాని మీదనే ఆలోచిస్తారు. కౌలు రైతులని ఎట్లా సెలెక్ట్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది ఖచ్చితంగా. అని ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేసిండు. పోటీ చేసినప్పుడు కనీసం అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్ష నేత నాయకుడు అసెంబ్లీలోకి వచ్చి ఆయన 70,000 80,000 పుస్తకాలు చదివిన ఆయన మరి వచ్చి ముఖ్యమంత్రి గారు మరి ఇది కాదు, ఇది ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని మాట్లాడొచ్చు కదా. అందులోకి వెళ్ళి బయటికి వెళ్తాడు, గుడ్ల మీద కోడి పడినాడు వంతున్నాడు. ఎందుకు మరి అసౌంటప్పుడు జీతం కూడా నాకు వద్దు అని చెప్పాలి కదా. జీతం తీసుకుంటున్నాడు బరాబర్గా, ఫామ్ హౌస్లో వంతున్నాడు. ఆ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి పోవాలి? ఆలోచించండి. ఈ ఫార్ములా ఈ రేసులా ఈయన ఏమంటాడు, 54 కోట్లు మేము ఇచ్చినాము, వాళ్ళు తీసుకున్నది చెప్తున్నారు, మేము ఇచ్చినని చెప్తున్నాము. అక్కడ అవినీతి ఎక్కడ జరిగింది అని అంటున్నాడు. ఎలక్షన్ కోడ్ ఉన్నది, క్యాబినెట్ ఆమోదించిందా? ఆమోదించాలి. ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఎట్లా? ఇప్పుడు ఆర్థిక శాఖ అనుమతులు కూడా తీసుకోవాలి, ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుర్రా? అది తీసుకోలే. ఏంది ఇప్పుడు కేసు పెడుతున్నాము తోడుతున్నాం అన్నసరికి ఇప్పుడు వచ్చి లొల్లి పెడుతున్నాడు. ఆ 54 కోట్లు ఏదైతే కంపెనీకి ఇచ్చిండో ఆ కంపెనీ నుంచి ఒక ఆమె పెళ్లి చేసుకుంటే ఆమె హనీమూన్ ఖర్చులు కూడా ఆ కంపెనీ భరించింది. అంటే ఆమె హనీమూన్ ఖర్చు ఎన్ని కోట్లో తెలియదు, ఆ కంపెనీ నుంచి ఆమెకి వెళ్ళినాయి. ఈ దొంగలు మామూలు అరాచకం చేసిర్రు తెలంగాణని, మొత్తం ఆగం పట్టించిర్రు. బంగారు తెలంగాణ అని చెప్పేసి తెలంగాణను మొత్తం దోసుక తిని మళ్ళీ ఇప్పుడు ఏం తెలియనట్టు మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల కోసం కొట్లాడుతున్నామని మాట్లాడతారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంటే తెలంగాణ కాపలా కుక్క అంటే ఏడవన్యం. అయినా వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలకు జీతాలు కూడా ఈ దరిద్రులే పెంచుకురు. మీరు ప్రజాసేవ చేస్తాను వచ్చిన వాళ్ళు మీకెందుకు అన్ని జీతాలు? 2,60,000 జీతం ఒక్కొక్క ఎమ్మెల్యేకు. దేనికి? మీరు 5 ఏళ్ళు పరిపాలించి దిగిపోతే మళ్ళీ మీకు పింఛను, జీతాలు, ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ ఇండ్లు అన్నీ మళ్ళీ ప్రభుత్వంతోనే. ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు అన్నీ వాడతారు ప్రభుత్వం, ప్రజల సొమ్ము అది. ఈ రకంగా ప్రజాసేవ చేసేందుకు వచ్చిన వాళ్ళు ఈ రకంగా జీతాలు తీసుకొని ఈ రకంగా తెలంగాణ సంపద దోచుకొని మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసి కూర్చురు. ఇది అందుకనే ఎప్పటికైనా ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో వేయాలి. ఒకవేళ జైల్లో సస్తే కూడా సచ్చిన శవాలను కూడా గురి తీయాలి. ఆ రకంగా దోసుకున్నాడు తెలంగాణని. ఇప్పుడున్న ప్రభుత్వం చేయదా? దాన్ని ఎందుకు అడుగుతలేమంటే వచ్చి సంవత్సరం అవుతుంది, చూస్తాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తోడుతున్నాము, ఆ దొంగలను పట్టుకున్నాక అవన్నీ రికవరీ చేసి ఖచ్చితంగా అందరికి చేస్తామని మాట్లాడుతారు. వీళ్ళు చేయకుంటే వీళ్ళని ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు బీజేపీ ఉన్నది, బీజేపీ అయినా ప్రశ్నించాల్సిందే, కాంగ్రెస్నైనా ప్రశ్నించాల్సిందే, ఎవరినైనా ప్రశ్నించాల్సిందే, ప్రజల పక్షాన్నే ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే
ఇప్పుడు కౌశిక్ రెడ్డి అనేటోడు ఉన్నాడు. ఈ కౌశిక్ రెడ్డి అనేటోడు నిజంగా గుమస్తానా డ్రైవరా తెలియదు. మొన్న ఏది ఏసీబీ విచారణకు కేటీఆర్ పోయేస్తే కేటీఆర్ భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్నాడు. అసలు ఎమ్మెల్యేనా లేకుంటే డ్రైవరా? ఇట్లాంటి ఈ భుజాల మీద ఎత్తుకొని తిరిగేటోళ్ళకే ఇవి చేసింది. మొన్న యాదగిరిగుట్టలో కూడా న్యూస్ చెప్పిన, కొన్ని వేల ఎకరాలు వాళ్ళ మనసులోకి చేసిరు. ఇవన్నీ బయటికి తీయాలి, ఇవన్నీ ఏడదీస్తారు అన్న టెన్షన్తో కేటీఆర్ ఇవన్నీ చేస్తున్నాడు. కేటీఆర్ని జనాలు నమ్మరు, అర్థం చేసుకోరు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు రేపో ఎల్లుండో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతున్నాడు. ఈడీ విచారణకు హాజరైనప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏసీబీ విచారణకు హాజరైనప్పుడు ఎప్పుడో ఏదో ఒక రోజు మాత్రం కేటీఆర్ అరెస్ట్ పక్కా. అరెస్ట్ అయినప్పుడు అల్లర్లు చేస్తేందుకు ఈ ఈ దొంగలు ఉన్నారు కదా, ఈ ఫేక్ పట్టదారులు ఎవరైతే దొంగ రైతు భరోసా పొందుతున్నారో, రైతు రుణం తీసుకున్నారో, వీళ్ళకు ఆర్డర్స్ పాస్ చేసిరట. ఒక్కొక్కడు 2 లక్షలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి కేటీఆర్ అరెస్ట్ అయినప్పుడు రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేయాలి. అల్లర్లు చేసేటోళ్లకు ఒక షెల్టర్ ఇవ్వాలి, ఫుడ్, బెడ్, మందు అన్నీ అరేంజ్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేశారు. మననే అరెస్ట్ అవుతాడని అనుకున్నారు. అనుకొని అంత అలర్ట్ అయిపోయారు, అరెస్ట్ కాలే. కానీ కేటీఆర్ దీనికి కూడా స్కెచ్ చేసి కూర్చున్నారు. అంటే ఈ దొంగలు ఏ రకంగా దోసుకొని ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత ఫండు ఈ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఫండు 1500 కోట్లు. నిజంగా ఒకటి ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, పార్టీ ఫండ్ ఇస్తే ఈ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అంట. మరి అది ఎట్లనో ఏందో నాకు కూడా అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దీని మీద కూడా ఐటీ దాడులు చేయాలి. మరి ఈ పార్టీకి ఇన్ని వేల కోట్లు, ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చిర్రు? ఆ ఇచ్చిన వాళ్ళ పేర్లేమో దాపెడతారు. నిజంగా ఒకవేళ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలా ఈ మల్లారెడ్డి ఉన్నాడు కదా, మల్లారెడ్డి పల్లా రాజేశ్వరరెడ్డి వాళ్ళిద్దరు కనుక ఆ పార్టీలోకి వెళ్ళి బయటికి వస్తే బీఆర్ఎస్ మొత్తం నేలనాకుతుంది. వాళ్ళే మొత్తం బ్లాక్ మనీని వైట్ చేసేది పల్లా అండ్ పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి బ్లాక్ మనీని వైట్ చేస్తున్నారు. టీఆర్ఎస్కు మంచిగా సపోర్ట్ ఇచ్చేది వాళ్ళిద్దరే. ఈ రకంగా దోపిడీ తెలంగాణని. అసలు ఇంకొక విషయం ఏంటంటే, ఒక కర్మగాలి దరిద్రానికి ఈ 2023లో టీఆర్ఎస్ కనుక గెలిచి ఉంటే తెలంగాణ పరిస్థితి ఎట్లుంటుండను. కుక్కలు చింపిన విస్తరాకు వాడు రాజు ఎక్కడనో కనపడకపోవు, వానికి ఎదురుపడకపోవు. చూడాలంటే మనం ఎన్నో పేపర్లో, టీవీలో చూడాల్సి వచ్చు. ఇంకా యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట రాజ్యం ఉంటుండే. ఇంకా దరిద్రానికి ఏంటంటే, బీజేపీ అప్పుడు బండి సంజయ్ని తీసేసింది కాబట్టి, బండి సంజయ్ అన్న కానీ ఉంటే ఒక బీజేపీకి కనీసం ఒక 30 సీట్లు వస్తుండే నాకు తెలిసి. 20 నుంచి 30 సీట్లు ఈజీగా కొడుతుండే బీజేపీ. అది ఒక 30, బీఆర్ఎస్ ఒక 39 కొట్టింది కదా. బండి సంజయ్ ఉంటే ఈ ఒక 30 అవుతుండే, ఈ ఒక 30, ఈ ఒక 30, 60. మిగతా ఒక 8 ఎంఐఎం పోతుండే, 50 కాంగ్రెస్కి వస్తుండే. ఆటోమేటిక్గా ఏంది, ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళందరినీ గుంజు ఏదో చేస్తూ చిందరవందరం అయిపోవు. రాష్ట్రం అంతా గందరగోళం, ఆగమాగం, జగన్నాథం అయిపోవు. ఇది కర్మగాలి కూడా. మళ్ళా ఈ కుటుంబ పాలన పార్టీలను మాత్రం రానియొద్దు. 2 పార్టీలు కొట్లాడాలి తెలంగాణలో, జాతీయ పార్టీలు, కాంగ్రెస్ ఆర్ బీజేపీ. ఈ 2 కొట్లాడాలి. జాతీయ పార్టీలు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రాంతీయ పార్టీలు ఉంటే రాష్ట్రాలు దోపిడీకి గురవుతాయి. ఇది గుర్తుపెట్టుకోర్రి.